30 ఇయర్స్ బ్యాక్ స్టోరీ ఒకటి చెప్పాలనుకుంటున్నాం. ఆ రోజుల్లో 30 ఇయర్స్ బ్యాక్ సుస్మిత అనే పేరు చాలా రేర్‌గా ఉండేది. ఆ పేరు అంత ప్రజలకి క్యాచీగా, ఈజీగా ఇప్పుడు సుశీల ఉందనుకోండి, ఈజీగా గుర్తుపడతాం, ఈజీగా పిలుస్తాం, పలకడానికి ఈజీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. కానీ సుస్మిత అనే పేరు మాత్రం అంత ఈజీగా, ఆ పేరు అనేది అంత పాపులర్ ఏం కాదు. అసలు ఆ పేరు తొందరగా పలకడానికి అంత ఈజీగా వచ్చేది కాదు, గుర్తు వచ్చేది కాదు, క్యాచీగా ఉండేది కాదు. అప్పుడు ఆ పేరు గల వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్. సుస్మిత, సుమిత, సుషు, సుసు ఇట్లాంటి పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు. అది చాలా చిరాకుగా, అట్లా అయిష్టంగా ఉండేది. ఎప్పుడైతే సుస్మిత సేన్ గారు మిస్ యూనివర్స్ అయ్యారో అప్పటి నుంచి ఆ పేరుకి అనేది ఒక వాల్యూ, ఒక ఐడెంటిటీ, ఒక లెవెల్ అనేది వచ్చిందనమాట. అందుకని నేను ఈరోజు సుస్మిత సేన్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. అందుకని ఆ పేరు గల వాళ్ళందరికీ కూడా ఆమె రావడం వల్లనే సుస్మిత అనే పేరు ఒక హైలైట్ అయ్యింది. సుస్మిత సేన్ ఆమె అంత బ్యూటిఫుల్, అసలు అట్లాంటి బ్యూటిఫుల్ సంగతి నేను మాట్లాడలేను. జస్ట్ ఆ పేరుకి ఒక వాల్యూ, ఒక ఐడెంటిటీ అనేది ఆమె వల్లనే ఆ పేరుకి వచ్చిందనమాట. ఆ తర్వాత కూడా చాలామంది ఆ పేరు పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ ఆ పేరున్న వాళ్ళకి కూడా ఒక ఐడెంటిటీ అనేది వచ్చింది. ప్రజల్లో కూడా ఈజీగా సుస్మిత అని పలకడానికి ఈజీగా వచ్చిందనమాట. అందుకని సుస్మిత సేన్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.